అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతిపై అవగాహన వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను. అందులో భాగంగా మానసిక వ్యాధులు పెద్దలలో అనేటువంటి వీడియోలో 5వ భాగము అసూయ, జెలసీ అనేటువంటి భాగం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో చూసినటువంటి హోమియోపతి అభిమానులందరికీ కూడా ఒక విషయము చెప్పదలుచుకున్నాను. నేను హోమియోపతిలో ఎలాంటి సున్నితమైనటువంటి విషయాలకు కూడా హోమియోపతిలో చక్కటి మందులు ఉన్నాయని చాలా మందికి కూడా తెలియదు. అలాంటి విషయాలు తెలపడానికి నేను ఈ రాజు హోమియో టాక్స్ ద్వారా అవగాహన వీడియోలను మీకు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఈరోజు మీకు జెలసీ, అసూయ అనేటువంటి మానసికపరమైనటువంటి జబ్బును గురించి, వాటి లక్షణాలను గురించి, అందులో ఆ లక్షణాలకు ఎటువంటి హోమియో మందులు మనకు సూట్ అవుతాయో వాటి గురించి ఈ వీడియోలో మనము చర్చించుకుందాం లేదా తెలుసుకుందాం. మిత్రులారా, అసూయ అనగా తననెవరూ అభినందించడం లేదని ఎక్కువగా విచారపడుతుంటారు. మరికొందరు అసూయతో పాటు అనుమానము, ద్వేషముతో కూడా కూని చేయగోరే లక్షణాలను, అంటే ఇతరులను చంపడానికైనా వెనుకాడనటువంటి లక్షణాలను ఈ అసూయ ద్వారా వారిలో కలిగి ఉంటాయి. అసూయ వలన చెడు ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకొందరిలో ఆడపిల్లలు ఒకరిని చూసి ఒకరు ఎక్కువగా అసూయ పడుతూ ఉంటారు. స్నేహితులను అవమానిస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఒకరినొకరు అసూయ వల్ల అనుమానించుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఈ యొక్క అసూయ వల్ల, అనుమానం వల్ల ఒకరిని ఇంకొకరు కాపలా కాస్తూ ఉంటారు. దొంగచాటుగా కాపలా కాయడము, దొంగచాటుగా వాళ్ళను వెంబడించడము, ఇలాంటివన్నీ అసూయ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా స్త్రీలలో ఎక్కువగా అతి అసూయ ఎక్కువగా ఉంటుంది. అతి అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఎడ్డతనం, భయం, వెచ్చదనం మొదలగు లక్షణాలన్నీ కూడా ఈ అసూయ వల్ల వారిలో ఏర్పడుతూ ఉంటాయి. ద్వేషం, అసూయ, అతి ఆగ్రహం, తిట్టడం, తప్పులు పట్టడం, ఇలాంటివన్నీ కూడా అసూయ వల్ల ఏర్పడేటువంటి లక్షణాలని చాలా మందికి తెలియదు. మిత్రులారా, ఈ అసూయ వల్ల కొంతమందిలో దురాశ మొదలవుతుంది. ఇతరుల సొమ్మును, ఇతరుల ఆభరణాలను తమ సొత్తుగా భావించి వాటిని అతిగా కోరుకుంటుంటారు. ఎవరిని నమ్మరు. తేలికగా ఏడుస్తారు, తేలికగా బాధపడతారు, అతిగా నవ్వుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా అసూయ ద్వారానే ఏర్పడతాయని ఎంతమందికి తెలుసు? ఇలాంటి మానసిక లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకు హోమియో ద్వారా చక్కటి పరిష్కార మార్గము, చక్కటి మందులు ఉన్నాయి. ఆ మందుల ద్వారా వారి యొక్క అసూయ ద్వారా ఏర్పడేటువంటి చాలా చెడ్డ లక్షణాలను, చెడ్డ గుణాలను మనము పూర్తిగా తగ్గించుకునే అవకాశము మన హోమియోపతి వైద్య విధానంలో కలదు అని చెప్పుటకు ఎంతో సంతోషపడుతున్నాను. మిత్రులారా, తనను ఎవరూ అభినందించడం లేదని, తనను గౌరవించడం లేదని, తనను మంచిగా ఆప్యాయంగా పలకరించడం లేదని, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా కాల్కు సెల్ఫ్ అనేటువంటి మందును మనము ఇవ్వవచ్చును. తర్వాత అసూయతో పాటు అనుమానము, ద్వేషము, కోపము, ఇతరులను చంపాలనేంత కోరిక, ఇతరులను కొట్టాలని, రక్కాలని, వారిని రకరకాలుగా హింసించాలని, చివరకు చంపాలనేటువంటి ఆలోచనలు ఉన్న వారికి
హయోస్యామస్ అనేటువంటి హోమియోపతి మందును ఇవ్వడం వల్ల ఆ లక్షణాల నుంచి, అలాంటి ఆలోచనల నుంచి బయటపడే అవకాశం కూడా ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు ఒకరినొకరు చూసుకొని వారి యొక్క అందం గురించి గాని, వారి యొక్క దుస్తుల గురించి గాని, వాళ్ళ యొక్క తెలివితేటల గురించి గాని, వారి యొక్క చదువు గురించి గాని, ఇలా ఒకరిపై ఇంకొకరు అసూయ, ద్వేషాలను ఏర్పరచుకునేటువంటి తత్వము గల వారికి హోమియోపతి ద్వారా లేకసిస్ అనేటువంటి మందును వారికి ఇవ్వగా, అలాంటి లక్షణాల నుంచి వాళ్ళు త్వరగా, చక్కగా బయటపడే అవకాశము ఉన్నది. స్త్రీలలో ఈ యొక్క అసూయ అనేది, జెలసీ అనేది చాలా ఎక్కువగాను ఉంటుంది. వారిలో అన్నీ కూడా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. అతి అసూయ, అతి కోపము, అతి ద్వేషము, ఇలా ప్రతిదీ కూడా చెడును ఎక్కువగా ఇష్టపడేటువంటి లక్షణాలను ఆడవారిలో మనం చూస్తుంటాము. అలాంటి వ్యక్తులకు హోమియోపతి ద్వారా ఆపిస్మెల్ అనేటువంటి మందును ఇవ్వడం వల్ల వారిలో చక్కటి మానసిక సమస్యలు నుండి బయటపడే అవకాశము కలదు. ద్వేషము, అసూయ, వీటి ద్వారా వచ్చేటువంటి ఆగ్రహం, కోపం, తిట్టడం, ఇతరులను తప్పులు పట్టడం, ఇతరులను ద్వేషించడం, ఇతరులను ఇంటి నుండి గాని, ఆఫీస్ నుండి గాని, వాళ్ళు ఉన్న చోటు నుండి వెళ్ళగొట్టాలనేటువంటి ఆలోచనలు తెచ్చుకోవడం, ఇలాంటి వ్యక్తులకు నక్సువామిక అనేటువంటి మందును ఇవ్వడం వల్ల వారి యొక్క మానసిక లక్షణాల నుంచి వారు బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత దురాశ, ఇతరుల సొమ్మును అపహరించడము, ఇతరుల నగలు అపహరించడము, అవి నా సొంతం అని అనుకోవడము, ఇలాంటి యొక్క జెలసీతో, అసూయతో ఉన్నటువంటి వ్యక్తులకు మనము ముఖ్యంగా పల్సటిల్లా అనేటువంటి హోమియోపతి మందును ఇవ్వడం వల్ల వారిలో ఆ యొక్క చెడు లక్షణాలు, మానసిక లక్షణాలు నుంచి బయటపడే అవకాశము ఉన్నది. మిత్రులారా, ఇలా హోమియోపతిలో చాలా అతి సున్నితమైనటువంటి మానసిక లక్షణాలకు కూడా హోమియోపతి మందులు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆ తెలియజేసే కార్యక్రమమే రాజు హోమియో టాక్స్. అందుకే దీన్ని హోమియోపతి అవగాహన కార్యక్రమంగా మీరందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చాలా మంది రకరకాల జబ్బులకు మందులు వారి యొక్క అనుభవాలను చెప్తూ ఉంటారు. కానీ అతి సూక్ష్మమైన చిన్న చిన్న సమస్యలకు, అవి సమస్యలని కూడా చాలా మందికి తెలియవు. అలాంటి సమస్యలు కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి అని చెప్పడానికే ఈ వీడియో కార్యక్రమము. మిత్రులందరూ దయచేసి ఈ యొక్క వీడియోను నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ, మీ అందరి చేత అభిమానింపబడే, గౌరవింపబడే, ఆదరింపబడే సీనియర్ హోమియోపతి వైద్యుడు, సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటకల్.